హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సిగ గురించి తెలుసుకుందాం. అయినాక ఈడ నీకేంటి ధైర్యం అంటే ఎంగేజ్ మాత్రం అయింది కదా ఆంటీ అని అంటారు. ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఎన్నో జరగవచ్చు, ఎన్నో మనం ఊహించలేనివి జరగవచ్చు అని అంటది. తర్వాత నేను మైడీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మేము విడిపోయాం కదా, విడిపోయినా మేము మళ్ళీ కలుస్తామని ఊహించామా? ఒకటే కాలేజ్లో జాయిన్ అయ్యామని మేము ఊహించామా? చిన్నప్పుడు దూరమైన మ్యాడీ నన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు, అది ఊహించామా కదా? మ్యాడీ మీద నాకు ఇంతగా ప్రేమ కలుగుతుందని మనం ఊహించామా? లేదు కదా. ప్రేమ కోసం మ్యాడీ మిమ్మల్ని ఎదిరిస్తారని ఊహించామా? ఊహించలేం కదా. వెతకడానికి, చిన్నిని పెళ్లి చేసుకోవడానికి మిమ్మల్ని ఒప్పిస్తాడని మనం ఊహించామా? అమ్మ గురించి మ్యాడీ చెప్తారని, మ్యాడీ కోపం వస్తామని మనం ఊహించామా? ఊహించలేం కదా. ఊహించలేనివి ఎన్నో జరిగినప్పుడు అలా శ్రేయ విషయంలో జరుగుతుందని ఎలా ఊహించాలండి? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మీరు ఊహించినయే జరుగుతాయి. ఊహించిన విధంగా మ్యాడీకి నా మీద కోపం పోతుంది, అలాగే మా ప్రేమ గెలుస్తుంది. ఊహించని విధంగా మా అమ్మ నిర్దోషి అని అందరి ముందు నిరూపిస్తాను నేనని నువ్వే అందరికీ చెప్తావు. మ్యాడీ చాలా ఏడుస్తారనమాట, చాలా బాధపడతారు మధు. తర్వాత గుడికి కొత్త వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు మీకు పూజలు అన్నీ అందుతున్నాయా అండి అంటే, మీరుండగా పెద్ద వాళ్ళు ఉండగా అందకుండా ఎలా ఉంటాయని పంతులు గారు అంటారు. తర్వాత మ్యాడీ శ్రేయ వాళ్ళు గుడికి వస్తారు. బావా దిక్కులు చూస్తున్నా అంటే, ఏం లేదు మధు రావాలి కదా, మధు వచ్చినాక నేను వస్తాను, మీరు వెళ్ళండి అని అంటాడు. మనల్ని పంపించింది మధు కోసం కాదు, మాంగళ్యం కోసం కదా. మాంగళ్య పూజ చేసుకోమని మన నాగవల్లి అంటే ఇక్కడికి పంపించింది కదా అంటే, నేను చెయ్యని అంటట్లేదు కదా, మధుని నేను పిలిచాను కదా, అలాగే మమ్మీ కూడా చెప్పింది కదా మధుని దగ్గరుండి తీసుకోండి అని. పిలిచినాక మనం పూజ తన కోసం వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళి పూజ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే, వాడు వచ్చే వరకు అంతసేపు మనము ఇక్కడనే నించొని ఉండాలా అని అంటే, అప్పుడే మధు వస్తుంది. ఇదిగో మధు వచ్చేసింది అని మ్యాడీ, లేట్ అయినట్లుంది సారీ అని మధు అంటే, నువ్వు వీఐపీలు కదా అలాగే వస్తానంటే, నేనేం వీఐపీని కాదు అని అంటే, సరదాగా అన్నాను అని అంట. ఆమె కూర్చుంటే మనలోకి భయపడుతుంది. ఆమె చూసి భయపడకండి అమ్మా, ఈ గుడిలో ఏమి ఆపద జరగదు, ఏం జరగదు అని అంటది. ఆమెకి ఏమైందండి అలా ఉంది అంటే, గ్రహం పట్టుకుందమ్మా 5 ఏళ్ల కిందట, అప్పటి నుంచి తను ఇలాగే మారిపోయింది. ఆ గుడి వైపే చూస్తూ ఉంటుంది, ఆ గుడి నుంచి తీర్థం వస్తేనే తాగుతుంది, ప్రసాదం వస్తేనే తింటది తప్ప వేరే ఏం తినదు అని అంటది. తర్వాత మన శ్రేయ అంటుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, నన్ను పదండి అని అంటది. వచ్చి మీరు దేవేందర్ వర్మ వారి కొడుకు అంటే, అవునండి అంటే, మాంగళ్య ధారం చేయమని మీ నాన్నగారు చెప్పారు, ఈవిడేనా మీ ఆవిడ అని అంటారు. కాబోయే ఆవిడ అని అంటే, ఆడ షాక్ అవుతుంది. మా శ్రేయ కోపం వస్తుంది అనమాట. మధుని చూపేసి మీ ఆవిడ అని ఎవరు చాలా బాగున్నారు అని అంటే, పూజారి గారు మా బావని పెళ్లి చేసుకున్న ఆవిడే కాదు నేను అని అంటాడు. అయ్యో అవునా అని అంటాడు. పాటు పడ్డానమ్మా, నన్ను క్షమించండి అని అంటే, ఎడమ పక్కల ఉంది కాబట్టి ఆమెనే భార్య అని అనుకున్నాను అని అంటే, దేవుడు రాసిపెట్టి ఉండాలి, ఆ దేవుడు ఎవరికి చేయాలో ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది అని అంటే, నాకు నా బావకు రాసిపెట్టి ఉంది పూజారి గారు అని అంటది శ్రేయ. పూజ మొదలు పెడదామా అని అంటే శ్రేయ అంటే, లేదమ్మా రావుకారం ఇంకో అర్ధగంట ఉంది, ఆ రావుకారం పోయినాక మనము పూజ మొదలు పెడదాం, అంతసేపు మీరు కూర్చోండి, రూమ్లు ఉన్నాయి అక్కడ అని అంటే, సరే అని రండి. ఏసీ కాల్లో ప్రయాణం చేసి వచ్చినప్పటి నుంచి అలసటగా ఉంది అని అంటది. వేడిగా ఉంది, ఇక్కడ ఏసీ లేదా అంటే, ఇప్పటి నుంచే కదా ఏసీలో వచ్చినందుకు కలిసిపోయానని అన్నావు అంటే, ఫ్యాన్ ఉంది కదా సంతోషించు అని అంటే, చిన్నప్పటి నుంచి నేను ఏసీలో పెరిగాను కదా, నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో ఏసీ ఉంది, మా ఇంట్లో ఏసీ ఉంది, మా కార్లో ఏసీ ఉంది, నా స్కూల్లో ఏసీ ఉంది, అన్ని ఏసీలు ఉన్నప్పుడు కుర్లకిట ఒక ఏసీ ఉంటే బాగుంటుంది కదా అని అంటారు లోకి. అంటే మన మధు అంటది, మనం వచ్చింది గుడికి, సినిమా హాల్కి కాదు అని అంటే, నువ్వు చెప్పింది కరెక్ట్ మధు అని మన మ్యాడీ అంటే, మధు ఏం చెప్తే అది కరెక్టే ఉంటుందిలే మైడీ నీకు అని. ఎంతైనా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, రేపు మాకు పెళ్ళి అయిపోయినాక మా బావ నా మాటనే వింటాడు అని శ్రేయ పెద్ద వచ్చి అడుగుతారనమాట. అడిగితే ఏం పూజ చేస్తున్నారంటే, మాంగళ్య పూజ చేస్తున్నాము, దేవేందర్ వాళ్ళ కూతురుది కోడలిది అంట అని చెప్తాడు. చెప్తే అతనికి చాలా కోపం వస్తుంది. దేవేందర్ మన పేరు చెప్పగానే చాలా కోపం వస్తుంది. వచ్చి ఫ్లాష్ బ్యాక్ అనేది ఊహించుకుంటాడు. తర్వాత వాళ్ళకి దోషం పోవాలని పూజ చేయించుకుంటున్నారు అని చెప్తాడు పంతులు. దేవేందర్ వర్మ గిట్ట వచ్చిందంటే, లేదండి వాళ్ళ పిల్లలు మాత్రమే వచ్చారు అని అంటారు. చూడండి వాళ్ళ పిల్లలు వస్తున్నారు అని అంటారు. తర్వాత ఇతను గుడిలో ఆలయాల కడతా అని చూస్తే 25 ఏళ్ళు వెనుకకు వెళ్ళినట్లుంది బాబు అని అంటాడు అతను. అంటే, మా నాన్న మీకు తెలుసా బాబు అంటే, చాలా బాగా తెలుసు బాబు అని. మీ నాన్న స్నేహితులం, నన్ను ఓవర్టేక్ చేసి అతను మినిస్టర్ అయిపోయాడు, చాలా తెలివైనోడు కదా మీ నాన్న, విలేజ్ స్టైల్లోనే ఉన్నాను, సరే పూజ మొదలు పెట్టండి పంతులు గారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయిపోయినాక పూజ అనేది జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత మధు చాలా బాధపడుతుంది. పూజ జరుగుతుంటే తర్వాత పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు అంటారు, పూజ అనేది మంచిగా అయిపోయిందండి, మీ దోషం అనేది వెళ్ళిపోయింది, మీ కాపురం కానీ మీది అంత మంచిగా ఉంటుంది, మీ పెళ్లి కూడా చాలా మంచి జరుగుతుందని చెప్తుంది.
లో ఒక రూమ్ లో కూర్చొని ప్రసాదం తింటుంటారు. మధు ఏంటి ఇంకా రాలేదు అంటే ఏదో ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళింది అని అంటే ఇంతసేపా అని అంటారు. ఫీలింగ్ వస్తుందా ఏంటి అని అంటే వస్తే ఏమైంది, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటే అవును బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటారు. త్వరగా ఆ మ్యాడీకి ఈ మధుకి దూరం చేయాలి అని అంటది. అన్న తర్వాత ఏంటి తల్లి ఇదంతా అని జీవితం ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏ ఆడపిల్ల జీవితంలో జరగనివన్నీ నా జీవితంలో ఎందుకు చేస్తున్నావు అమ్మా అని అమ్మకు అడుగుప్పుడు నాకు మంచి పరిచయమైన మహిని నాకు చిన్నప్పుడే దూరం చేసిన మహిని కలిసేలా చేసి అమ్మ పైన పడ్డ నిందపై నా మీద కోపం వచ్చేలా చేశావు. పైన పడ్డ నింద గురించి అమ్మ నిర్దోషి అని నిరూపిద్దామని అనుకునేసరికి చిన్నినని చెప్పి మహి మనసు గెలుచుకుందాం అనుకుంటే ఊహించని విధంగా మహికి శ్రేయకి ఎంగేజ్మెంట్ చేశావు. పెళ్లి బాధ్యతని ఎంగేజ్మెంట్ బాధ్యతని నా నెత్తి మీద వేస్తా. మనిషికి పెళ్లి అవుతుంటే ఎంత నరకం ఉంటుందో తెలుసా తల్లి. నా జీవితంలో ఎన్ని పరీక్షలు పెడుతున్నా, పరీక్షలు పెట్టినా నేను తట్టుకుంటాను, కానీ దయచేసి నాకు మహికి దూరం చేయక తల్లి. జరిగితే భరించలేని బాధ నాకు మెలిగిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదు తల్లి అని ఏడుస్తుంది. మాట్లాడితే వస్తానని చెప్పావు, అమ్మవారితో మాట్లాడుతున్నావా? అవును, అమ్మవారితో మాట్లాడితే అమ్మతో మాట్లాడినట్లు ఉంటుంది. అమ్మవారికి నాకు పెళ్లి ఇష్టం లేదని, నాకు టైం కావాలని అమ్మవారికి తెలుసు కదా, ఎందుకు ఇప్పుడు ఈ మాంగళ్య పూజ జరిగిపించింది. వారు ఎలాంటి కష్టం తెప్పించలేదు మ్యాడీ, ఇదంతా నీ తప్పే. ఏని నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాకు కొంచెం టైం అమ్మ నాన్నకు గట్టిగా చెప్పేది. నువ్వు ఆ రోజు గట్టిగా చెప్పింటే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయవారు కాదు కదా. సార్ చెప్పాను మధు, కానీ మా డాడీ నా మాట వినలేడు, నా మాట శాసనం అన్నట్లు చెప్పేశాను. కొట్టేసి నా నోరు కట్టేసింది, అందుకే నేనేం చేయలేకపోయా. పడకు మ్యాడీ, మన సంకల్పం బలంగా ఉంటే, మన సంకల్పం నిజాయితీగా ఉంటే ఆ అమ్మవారే మనకి దీవిస్తుంది, అది జరిగేలా చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందని నాకు అనిపిస్తుంది మ్యాడీ అని అంటే చూద్దామని వెళ్ళిపోతారు. వచ్చి పూజా కార్యక్రమం పూర్తయిపోయిందా బాబు అంటే పూర్తయిపోయిందండి అని అంటారు. ఈ అమ్మాయి ఎవరు అని అంటే నా ఫ్రెండ్ అని అంటే ఫ్రెండా అని అంటే ఎక్కడ ఉంది అంటే లోపల ఉందండి అని అంటారు. అంటే పెళ్లి కూతుర్ని లోపల పెట్టి ఇక్కడ వచ్చి మెత్త పెళ్లి కూతురు ఫీల్ అవ్వదు, చాలా ఫీల్ అవుతుందని లోకి వస్తే వెళ్ళు శ్రేయ పిలుస్తుందంటే సరే అని వెళ్తాడు అనమాట. అయితే అతను మన లోకిని ఇలానే చూస్తాడు. చూస్తే నేనేమి అతని ఫ్రెండ్ కాదు, నేను పెళ్లి కూతుర్ని వదినని అని చెప్తాది. తర్వాత మధు నాకు కొంచెం పని ఉంది రా వెళ్దామని తీసుకొని వెళ్తాను మధు.